నుంచి రమేష్ బాబు సపోర్టెడ్ బై శివప్రియ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ రమేష్ బాబు అండ్ శివప్రియ. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ 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 అదే స్టార్ హోటల్. ఉప్మా పెసర దోసే చెప్పా, పురి కూడా తెమ్మని పంపా. ఆర్డర్నిచ్చి ఎర్రగంటైనా చేరలేదు, చూడలేదు, సర్వరోడి జాడలేదు. స్టార్ హోటల్ సౌకే చూసి బెస్ట్ అంటూ ఇటువైపు వస్తే ఆకలిచ్చి అరగంటైనా ఇవ్వలేదు, చూడలేదు, ఒక్కడైనా జాడలేదు. అమ్మో వచ్చి చాలా ఆసేపయిందే, పిచ్చి పిచ్చెక్కిపోతుందే. తిరుగుతుంటారు ఎసారు అంటారు, నా పక్క నుంచి వెళ్ళిపోతారు. కళ్ళు తిరిగే కడుపుల ఎలుకలు తెగ తిరిగే. ఒళ్ళే తిరిగే ఒంట్లో బీపీ తెగ పెరిగే. ఉప్మా పెసర దోసే చెప్పా, పురి కూడా తెమ్మని పంపా. ఆచరించి ఎర్రగంటైనా చేరలేదు, చూడలేదు, సర్వరోడి జాడలేదు. స్టార్ హోటల్ సౌకే చూసి బెస్ట్ అంటూ ఇటువైపు వస్తే ఆర్డర్ ఇచ్చి అరగంటైనా సర్వరోడి జాడలేదు, ఇంకా నేను ఇవ్వలేదు. ఉడకలేని గుడ్డో, మాడిపోయిన బ్రెడ్డో, రాత్రి ఫుడ్డో గట్టో ఏదో పట్టో. స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ ఐటమ్ చట్టు చూడమన్నాడు, కోరింది అదరిమ్మన్నాడు. చెప్పేది ఏమి అలకించకుండా నవ్వుతూ వెళ్ళిపోయనే. ఆ జుట్టు రంగు వెలిసిపోయిందే, గడ్డమేమో మళ్ళీ పెరిగిందే. పాటు కోసం వస్తే కిస్తే వెయిట్ చేయమంటాడే. ఆవురావురంటున్నాయే కైకులన్నీ లోలోనా. ఆగు అంటున్నాడు, చుట్టుపక్క వాళ్ళకేమో సర్వు చేసి పోతాడే. కళ్ళు తిరిగే కడుపుల ఎలుకలు తెగ తిరిగే. ఒళ్ళే తిరిగే ఒంట్లో బీపీ తెగ పెరిగే. ఆకలేమో కేకలు వేసే, పెగులన్నీ రాగం తీసే. తుఫానులోన బాధితుడల్లే ఫేసు మారిపోయేనే. ఆ టైంకేది రావడం లేదు, వచ్చినా ఇవ్వడం లేదు. ఇంతసేపు చూసి కళ్ళే కాయలాయనే. కావాల్సింది అడిగామంటే లేదు అంటాడు. ఉన్నదేదో తెమ్మని అంటే కొంతసేపు వేచి ఉండు మట్టు వెళ్ళిపోతాడే. కళ్ళు తిరిగే కడుపుల ఎలుకలు తెగ తిరిగే. ఒళ్ళే తిరిగే ఒంట్లో బీపీ తెగ పెరిగే. ఉప్మా పెసర దోసే చెప్పా, పురి కూడా తెమ్మని పంపా. ఆచరించి ఎర్రగంటైనా చేరలేదు, చూడలేదు, సర్వరోడి జాడలేదు. స్టార్ హోటల్ సౌకే చూసి బెస్ట్ అంటూ ఇటునే వస్తే ఆర్డర్ ఇచ్చి అరగంటైనా సర్వరోడి జాడలేదు, చేతికేమి ఇవ్వలేదు. బాబా నిజంగానే స్టార్ హోటల్స్ లోకి వెళ్తే ఫుడ్ లేట్ గా వస్తుంది, వచ్చినా చల్లగా వస్తుంది, బిల్లు మాత్రం పెద్దగా వస్తుంది కదా. ఎస్ కరెక్ట్. ఇలాంటివి అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మరి సార్ మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇది? ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళటం అనేది సర్వసాధారణం. ఇవాళ రోజున ఎవరైనా సరే అందరికీ కలిగేటువంటి అనుభవమే ఇది. ఈ అనుభవాన్ని చాలా తమాషాగా చమత్కారంగా ఒక భార్యాభర్త వెడితే
కళ్ళు తిరిగే ఒళ్ళు తిరిగే బీపీ తెగ పెరిగే అని వాళ్ళు పాడుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ హోటళ్ళు ఉన్నాయంటే చాలా బాగుంది. నేను చెబుతుంటే ఈ హోటళ్ళ మీద ఇటువంటి ఎన్నో జోకులు ఉంటాయి. ఒక సినిమాలో ఆర్డర్ ఇస్తాడు కాఫీ, అతను కాఫీ తీసుకొస్తాడు, కాఫీ తాగి ఇలా ఏంటి ఆ కాఫీ కిరసనాయిల్ వాసన వస్తుంది అంటాడు. సార్ కిరసనాయిల్ వాసన వస్తుందా? అయితే అది కాఫీ కాదు సార్, మా హోటల్లో కాఫీ ఫినాయిల్ వాసన వస్తుంది అండి. స్టార్ హోటల్ సౌకే చూసి బెస్ట్ అంటూ ప్రయోజనకరమైనటువంటి ప్యారడీ ఇది, చాలా బాగుంది. దిమ్మ తిరిగిపోయింది. కాదు, కళ్ళు తిరిగిపోవాలి. మీరు ఏదైనా రాశారా గురుగారు ఫుడ్ మీద ఏమైనా సాంగ్? అరే ప్రకాశం ఒరే గణేశం ఆకలి లోకం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం హోటల్కి, దిక్కులు చూస్తూ పళ్ళి కిలుస్తూ కాలే కడుపును ఓదారుస్తూ పదండి పోదాం కనబడలేదా భోజన హోటల్ తాజ్మహల్, ముద్ద ముద్దకి లొట్టలు వేస్తూ పట్టెడు ముద్దలు చేస్తూ పప్పని ఒకడు కూరని ఒకడు పోటీ పడుతూ తినరండి, ఉర్లగడ్డలు ఒడియాలు నేతెప్పడాలు మనకెక్కసమా, తినండి బాగా తినండి ఇంకా తినలేమని ఇక అనకండి, కొబ్బరి చట్నీ కొత్తిమీర కారం సర్వరులారా తేరండి, మజ్జిగ పులుసును గొంతుక దాకా గుటకుట త్రాగండి, భలే 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 బ్రేవుమని త్రాన్సండి, మరీ ఇంకొంచెం మరీ తినరండి, ఎగసి రావాలోయ్ 88 త్రేణుపులు, అరిగి పదార్థాలు తిరిగి ఆకలని అరవాలోయ్, మామూలు మనుషుల కడుపా మనది ఆకలి దేవుడి ముడుపు, హోటల్ జనాలు ఠారెత్తాలి సర్వర్ ప్రాణం స్తంభించాలి, యజమానులకిక ఏమీ తోచక గజగజ వణకాలి, తినవద్దని బతిమాలాలి, వృకోదరుని వలె బకాసురుని వలె ఘటోత్కచుని వలె తినరండి, బాగున్నాయా పప్పు పులుసులో ములక్కాడలు చిరుగడలు, వస్తున్నాయా ఎక్కిళ్ళు అవుగో పక్కన మంచిళ్ళు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్.